ఈ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చేయగల గొప్ప దేవ, ఈ గుడ్పేట మాసంలో ప్రభా నేను 4వ మాటను చెబుతుండగా 4వ మాటను దీవించి ఆశించి రక్షించి ఈ వాక్యాన్ని మాకు దీవించమని కాపాడమని, నీ వాక్యాన్ని నన్ను పరలోకం చేర్చుకొని నీ గౌరవ వాడుకొని నన్ను మమ్మల్ని అనుగ్రహించి దీవించి ఇక్కడ నిలబెట్టినందుకు నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెప్పి గొప్ప దేవ, నీ దయనైనా నీ కృపనైనా నీ కనికరం తండ్రి మమ్మల్ని నిలబెట్టుకున్నా దేవా. ఇప్పుడు మా ప్రతి సంఘాన్ని దీవించి రక్షించి పెద్ద పుట్టినది రక్షించి మా యేసయ్య నామములో వస్తా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 40వ వచనం చదవండమ్మా. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అర్థము. ఏలీ ఏలీ లామా సబక్తా అనేది అరబిక్ వర్డ్. నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అర్థము. ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం చదవనమ్మా. ఎందుకు ఆయన అంటే మనం ఆయన ఎందుకు నీతి దేవుని నీతి తగినట్టు పాపం మెరుగురు ఆయన మన కోసం పాపం చేసాను. ప్రభువైన యెహోవా సెలవుచిందేమనగా, ఆ దినము నేను మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తమనం చేసాను, పగటి వేళను భూమిని చీకటి కమ్మాను. యేసు ప్రభువు ఉన్నాడు సిలువలో, నా దేవా నన్నెందుకు చీడిచితివి అని అంటే దేవుడు ఆ సిలువలో కూడా బాగా పడినప్పుడు మానవులు మన కోసం పాపల కోసము దేవుడు కొరడా దెబ్బ తిన్నాడు, మమ్మల్ని రక్తము కార్చారు సిలువలో. ఎన్ని బాధలు పడ్డా కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మన కోసము పాపాల కోసము దేవుడు మన కోసం సిలువ వేసుకొని మరణించి తెలిసిన గొప్ప దేవుడు. ఆయన రక్తం బారిన కానీ కొర్ర దెబ్బలు కొట్టం కానీ చీల్చగానే కానీ రక్తం వచ్చినా కూడా బాధపడలేదు. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఆయన ఎందుకున్న తండ్రి ఏలీ లామా సబక్తా అని పెక్కరగా అన్నాడు దేవుడు. అప్పుడు నా దేవా నాకు ఎందుకు చేయటివి అని దేవుడు చెప్పినప్పుడు ఆయన బాధగా దేవుడు చెప్పుకున్నాడు. వేదనకర్తగా అంధకారం వేళలో లోపల బాధపడ్డాడు కానీ మానవులు ఎవరు చెప్పుకోలేదు. దేవుడు చెప్పుకున్నాడు కానీ మొరబెట్టుకున్నాడు. ఇంచుమించు 3 గంటలైనది కానీ చాలా బిక్కరగా నన్ను ఎందుకు చేయవచ్చింది తండ్రి. పరలోక ఎవరు చెప్పుకున్నారు? దేవుడు ఎవరు చెప్పాడు? పరలోక తండ్రి చెప్పాడు. ఎవరు చెప్పాడు? పరలోక తండ్రి చెప్పాడు. నేను క్వశ్చన్ జవాబు చెప్పనమ్మా. అమ్మ ఇప్పుడు మన ఉదాహరణ ఏంటి? ఒక దెబ్బతిన్నప్పుడు అమ్మ అంటాం. అమ్మ అన్నప్పుడు మన తల్లిదండ్రులు గారిని పరచుకోకుంటే అప్పుడు మనకు ఎంత బాధేస్తుందో దేవుడు కూడా ఆ తండ్రి తండ్రి పరచుకోలేదు కాబట్టి ఆయన తండ్రి బాధపడి తండ్రి పరలోకంలో చెప్పుకుంటున్నాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అని. అప్పుడు తల్లిదండ్రులు మనం పరచుకోలేకపోతే ఎంత బాధపడతామో అదేవిధంగా యేసయ్య దేవాలను ఎందుకు విడిచిపెట్టామని బాధపడ్డారు. శిలువ పైన వేలాడుతున్న యేసయ్య ఆయన బాధలో శిలువ పైన ఉన్న దేవుడు నా దేవా బాధకరమైన తండ్రిని విడిచిపెట్టాడు. దీంట్లో ఏముంది? మన బైబిల్లో మన ఏలీ లామా సబక్తా అని దగ్గర కేక వేశాను. అంటే దేవుడు నా దేవా నన్ను ఎందుకు చేయని దేవా మౌనంగా ఎంతో ఆయన బాధపడ్డాడు కానీ అని ఎవరికి చెప్పుకోలేదు. కానీ
మన కోసము, పాపల కోసము, కష్టాలైన బాధలైన భరించాడు. కానీ మన యేసు ప్రభువు ఆయన నీతిపరుడు, న్యాయమయుడు, కరుణామయుడు, నీతి కలవాడు, ఏ తప్పు చేయలేదు దేవుడు. ఆయన నిజాయితీపరుడు. మన కోసము, మన బిడ్డల కోసము ఆయన పాపము మన పైన ఆయన యేసు ప్రభు పైన వేసుకొని ఆయన రక్తము చిందించి కల్వరి శిలువలో ఆయన ప్రాణం విడిచాడు దేవుడు. అప్పుడు పంటలు బద్దలైనవి. అప్పుడు దేవాలయం తెరిచింది. యేసయ్య ఇట్లా అడుగుతున్నాడు, తండ్రి ఈ దేవుడి దూరం అయినప్పుడు నాకు ఎంత బాధైనా కానీ నేను తండ్రి నిన్ను విడిచి వెళ్తున్నాను తండ్రి. నేను ఈ సమయంలో ప్రభా నన్ను ఎందుకు విడిచిపెట్టామని దేవుడు అడుగుతున్నాడు. కానీ దేవుని దూరమైన, దేవుని అస్తమైన దూరమైన దేవుడు అడుగుతున్నాడు. ఇలా వేడిస్తూ ఉన్నాము, మొరపెట్టుకుంటున్నాము. శిలువలో అనుభవించిన ఆత్మీయ బాధ, అదే దేవుడికి బాధ ఉంది, ఆత్మీయ బాధ లోపల, అది మనము చెబుతున్నాము. నా దేవ నన్ను ఎందుకు చేయవలసింది అర్థము. యేసు ప్రభు తండ్రి అడుగుతున్నాడు. దైవ కుమారుడు యేసు క్రీస్తు పలికిన మాటలు తోడైన అర్థము. పాపం ఏమి చేయలేదు ఆయన దేవుడు. దేవుని కుమారుడు మానవాళి పాపం ద్వారా, మోయట ద్వారా వెలుచున్నది. పాపం భారము మోస్తూ దూరమైన క్షణాన్ని తట్టుకోలేకపోతున్నాడు. పరిశుద్ధ పాపాన్ని తన పైన వేసుకొని మనకి విముక్తి కలిగి ఉండటం వల్ల దేవుని నుండి విడిపోయేదానికి దేవుని అస్తం వివృతమైన గాయాలు, నిప్పులు శిలువ పైన నుండి యేసయ్య శిలువ మోయడం ద్వారా మనకు చెబుతున్నాడు. ఇప్పుడు మనం సపోజు దెబ్బలైనప్పుడు ఎంత బాధపడతామో, యేసు ప్రభు కూడా దెబ్బలైనా బాధపడలేదు. ఆయన తండ్రికి అప్పచెప్తున్నాడు. తండ్రి నన్ను ఎందుకు తండ్రి నువ్వు విడిచిపెట్టావు, నేను నీ కోసం తండ్రి విడిచిపెట్టావని. ఆయన తండ్రికి పరలోక తండ్రి అన్నాడు. మౌనం అయిపోయాడు, కానీ ఏమీ జవాబు ఇవ్వలేదు తండ్రి. కానీ ఆయన యేసు ప్రభు మన కోసము, మన పాపల కోసము ఆయన రక్తం చిందించి కల్వరి మళ్ళీ మరణించిన ప్రాణం ఇచ్చాడు దేవుడు. గొప్ప దేవుడు. ఆ దేవత దేవుడికి నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఈ 4వ మాట, పాపములు మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లలో 4వ మాట ద్వారా విశ్వాసము చూపించాడు. విశ్వాసం అర్థం దేవుడు ఆయన నిజాయితీపరుడు, గొప్పవాడు, ఆయన నీతి గలవాడు. తండ్రికి వేలాది స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ నేను తెలియపరుస్తున్నాను.